ఈ రోజు లంచ్ లోకి నల్లేరు పచ్చడి అలాగే సొరకాయ తీగూర అయితే చేయబోతున్నాను. టైం వచ్చి 11:52 అయింది. లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి అన్నానికైతే పెట్టేశాను. అంగన్వాడీలో ఎగ్స్ ని కూడా ఉడకబెడుతున్నాను. ఎగ్స్ ని ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఉడికేటప్పుడు పగలకుండా ఉంటాయి. ఈ సొరకాయ 4 కేజీల వరకు ఉంటుందేమో, ఎత్తాలంటేనే బరువుగా ఉంది. సగం అయితే సరిపోతుంది కూరకి ఈ రోజు. అసలు ఏంద్రాన అయినా స్వామి సమ్మర్ 2.0 లాగుంది. కిచెన్ లో వంట చేయాలంటేనే నీరసం వచ్చేస్తుంది. అందుకే బత్తాయి జ్యూస్ అయితే పిండుకొని తాగేసా. నల్లేరు పచ్చడి చేయడం కోసము అన్నిటిని వేయించుకునేసాను. నల్లేరు ముక్కల్ని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని ఊరించుకొని తర్వాత పచ్చడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నల్లేరులో ఫుల్ కాల్షియం ఉంటుంది. దీంట్లో నువ్వులు జోడించి పచ్చడి చేసుకున్నాం అనుకోండి, ఫుల్ కాల్షియం. ఇప్పుడు స్టవ్ మీద పెనంలో సొరకాయ ముక్కలను కూడా వేయించి మగ్గిచ్చేసాను. ఆ లోపల కోడిగుడ్లు చల్లారిపోయినాయి, వాటిని కూడా ఒలిచేసాను. సొరకాయ అయితే ఉడికిపోయింది. 2 స్పూన్ల పల్లీల పొడి కూడా వేసేసాను. సొరకాయ తీగూర అయితే రెడీ అయిపోయింది. చివరగా పచ్చడి మిక్సీ పట్టించేసి పోపు కూడా వేసేసాను. నల్లేరు పచ్చడి కూడా రెడీ అయిపోయింది. వంటంతా అయ్యేసరికి టైం వచ్చి 1:12 అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్.